ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ రంగుల రోజు మీ లైఫ్ మొత్తం రంగులమయం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజుటి బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు బేబీకి వచ్చి కొన్ని ప్రోడక్ట్స్ అయితే మేము ఆన్లైన్లో మళ్ళీ తీసుకున్నాము. ఎందుకంటే 6 months కంప్లీట్ అయిపోయింది కాబట్టి తనకి ఏదైనా పెట్టొచ్చు అన్నారన్న థాట్తో మేమైతే కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెప్పించాము అమెజాన్ నుంచి. సో వాటి గురించి అన్బాక్సింగ్ ఇప్పుడు మన ధరణి గుడ్ల ఛానల్ నుంచి ధరణి గుడ్ల వచ్చింది, తను అన్బాక్సింగ్ చేస్తుంది అనమాట. సో తను మొత్తం ఓపెన్ చేసి రివ్యూ చేసి ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో కూడా తను చెప్తుంది. వెల్కమ్ చెప్తాం ధరణి గుడ్లకి. అలాగే మన గీతికా రసు కూడా ఈరోజు అన్బాక్సింగ్ చేస్తుంది. ఇప్పుడే తన నిద్రని ఆపి మరీ మా నాన్న ఏం కొన్నాడు అని చెప్పేసి వెయిట్ చేసి ఇప్పుడే నిద్ర లెగిసిపోయి మరీ చూస్తూ ఉంది ఏం చేస్తామని. దా గీతు అన్బాక్సింగ్ చేద్దాంరా. అన్బాక్సింగ్ టుడే బై గీతికా రసు అండ్ ధరణి గుడ్ల ఛానల్ నుంచి ధరణి గుడ్ల. ఎక్స్ట్రా లేట్ నేను కూర్చో అంటే ఈరోజు మేము తెచ్చిన వస్తువులు అయితే ఈ రెండు. కత్తెర పట్టుకొని ధరణి అయితే రెడీగా ఉంది ఓపెన్ చేద్దామని చెప్పేసి. ధరణిగుడ్ల ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తన ఎక్స్క్లూజివ్గా ఈ ఓపెన్ చేయడం కానీ ఈరోజు మన స్టూడియోకి వచ్చింది. మనకి ఈరోజు అన్బాక్సింగ్ చేసి చూపిస్తుంది అనమాట. ఓకే కమాన్. ఈ ప్యాకింగ్ అయితే అమెజాన్లో ఆర్డర్ ఇచ్చారు. ఇదైతే బాగానే ప్యాక్ చేసి ఇచ్చాడు. లోపల ప్రొడక్ట్ ఎలా ఉందో చూద్దాం. ఎందుకు ఏటి ఇచ్చారో మా ఆయన బేబీ కోసం అంటున్నారు, ఫుడ్ అంటున్నారు. ఫుడ్ యాక్చువల్గా ఇంటి దగ్గర ప్రిపేర్ చేస్తామని అన్నాం, బట్ మళ్ళీ ఎందుకు స్కిప్ చేశారో ఎందుకు ఇచ్చారో. ఇందులో ఇంగ్రీడియంట్స్ లేకపోతే బాగున్నాయి చూద్దాం. ఇగోండి అన్బాక్సింగ్ ఎప్పుడు ఇలా స్మూత్గా నైఫ్తో చేస్తే చాలా అందంగా వస్తుంది. ఓకే మీకు చేసిస్తున్నా, తను ఓపెన్ చేస్తుంది అంటే గీతికా రసు చూపించింది బై గ్రాండ్ మా అంట. నాకు ఇంగ్లీష్ రాదు, నువ్వే చదువు. గ్రాండ్ మా స్ప్రౌటెడ్ సెరల్ రాగి అండ్ ఓట్స్. సెరిలాక్ కాదు, బట్ ఇది సెరిలాక్ లాంటిదే, బేబీకి మంచిది అని చెప్పేసి ఆన్లైన్లో అయితే కొన్నాను. గ్రాండ్ మా అది చదివాను నేను. జస్ట్ లైక్ అక్కడ నో షుగర్ ఆర్ సాల్ట్, షుగర్ లేదు సాల్ట్ లేదు, 100% నేచురల్, 100% వెజిటేరియన్. ఇంగ్రీడియంట్స్ వచ్చి స్ప్రౌటెడ్ రాగి, అంటే రాగుల్ని రాత్రిపూట నానబెట్టిన తర్వాత మొలకలు వస్తాయి కదా, ఆ మొలకలు వచ్చిన దాన్ని ఎండబెట్టి మళ్ళీ పొడి చేసేసి అమ్ముతారు. అండ్ ఓట్స్, అంటే మనకి ఓట్స్ అంటే తెలుసు కదా అవి. సో ఆ రెండింటిని మిక్స్ అదే పౌడర్ లాగా చేసి ఇస్తాడు. ఎలా ఉండాలి ఏంటి అనేది అన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు. 2 scoops per serving is ideal for a baby. This issues 7+ grams of protein intake. అంటే 2 స్పూన్లు ఈ పౌడర్ అయితే సరిపోతుందంట బేబీకి. ఎన్ని పూటలు ఇవ్వాలి ఏంటి అనేది అయితే మాకు తెలీదు. ఎవరికైనా తెలిసి ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ సెరిలాక్ 2 hours ఒకసారి పెడతారా, 3 hours ఒకసారి పెడతారా, లేదా మనం తిన్నట్టే మార్నింగ్ టిఫిన్, లంచ్, బ్రేక్, డిన్నర్ అన్నట్టు అలా పెడతారా తెలియదు మాకు బేబీకి సంబంధించి. అదొకటి మేము కొద్దిగా రీసెర్చ్ చేసేసి కనుక్కోవాలి. మీకు ఎవరికైనా తెలిసి అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఎలా వాడుతూ ఉన్నారు మీ బేబీస్కి, ఎలా పెడితే మంచిది బేబీకి అని చెప్పేసి. ఇదైతే రాగులు అంటే చాలా మంచిదన్నమాట. లైక్ ఇక్కడ మనకి ఇచ్చారు 2 big spoon ఆఫ్ గ్రాండ్ మా porridge అండ్ మిక్స్ ఇట్ విత్ 100 ml ఆఫ్ వాటర్ ఆర్ మిల్క్. పాలతో కానీ వాటర్తో కానీ ఒక 2 స్పూన్ల ఈ పౌడర్ని తీసుకొని దాంట్లో బాగా కలిపి తర్వాత ఒక 5 to 8 minutes మీడియం ఫ్లేమ్ మీద దాన్ని అంటే ఉండల్లా రాకుండా కలుపుతూ ఉండాలన్నమాట. బెటర్ టేస్ట్, అంటే టేస్ట్ బాగుండాలంటే యూ కెన్ నేచురల్ స్వీట్నర్ లైక్ పామ్ క్యాండీ, అంటే క్యాండీ కానీ జాగరీ కానీ, అంటే బెల్లం కానీ పంచదార సిరప్ కానీ పెట్టవచ్చు అని అన్నారు. గీ ఆర్ డ్రై నట్స్ పౌడర్ ఆర్ బటర్ కానీ గీ కానీ డ్రై నట్స్ పౌడర్ కానీ ఇంకా మనకు కావాలంటే కలుపుకోవచ్చు. దిస్ పోరిజ్ ఈజ్ ఆల్ సెట్ టు ఫిల్ఫిల్ యువర్ లిటిల్ టమీ, అంటే చిన్నపిల్లల కడుపుకి సరిపోతుంది అని అన్నారు. అండ్ ఇన్ కేస్ వాళ్ళకి ఇష్టపడలేదు, వాళ్ళు తినట్లేదు అంటే ఇది పాడైపోతుంది అన్న మీరు కాన్సెప్ట్ అయితే అవసరం లేదు. ఇన్ కేస్ మనం కూడా దీన్ని ఎలా చేయొచ్చు అంటే యాడ్ మోర్ ఆర్ మిల్క్, లైక్ అంటే ఇప్పుడు బటర్ మిల్క్ మనం తయారు చేస్తాం కదా పెరుగుతోటి, అలాగే దీన్ని కూడా కలిపేసుకొని బటర్ మిల్క్ అలా చేసుకొని మనం కూడా తాగొచ్చు, అంటే పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు అనమాట. తాగితే వాళ్ళకి కూడా హెల్త్కి మంచిది అనమాట. దీని ప్రైస్ వచ్చి ఇక్కడ చూడండి మీకు ఇంత ఇచ్చాడు, బట్ అంత కాస్ట్ అయితే కాదు. మీకు లింక్ అయితే ఇస్తాను, మీరు ఆ లింక్ నుంచి మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో మేము పర్చేస్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ధరణి గుడ్ల ఛానల్ నుంచి వచ్చిన ధరణి గుడ్ల ఇంకొక ప్రోడక్ట్ని అన్బాక్స్ చేయడానికి రెడీగా ఉంది. తను ఏదో రిబ్బన్ కటింగ్ చేయడానికి వచ్చిన గెస్ట్లా ఫీల్ అయిపోతూ ఉంది.
చూడండి బేబీ అయితే ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తుందో. ఇగోండి ఈ ప్రోడక్ట్ కూడా బాగా ప్యాక్ అయ్యి వచ్చింది. ఇది కూడా అమెజాన్లోనే ఆర్డర్ చేసిండ్రు. మా పాప అయితే నేను చాలా ఇంట్రెస్ట్గా చూసేస్తుంది ఇందులో ఏమున్నాయని. నేను కూడా చూస్తాను ఇంట్రెస్ట్. తన కోసం తెచ్చింది తను చూడకపోతే నువ్వు చూస్తావు ఏంటి? నీ తెలియదు. తన కోసం కాబట్టి తనే చూడదు, మనం చూడకూడదంట. గీతు వీడియో మొత్తం చూడండి. గీతు బాధ. ఇగోండి తనకి ఇచ్చి తన చేతికి ఇచ్చి. అక్కి అక్కి తీ బయట తీ. నోట్లు పెట్టడం ఇది లోపల తీయు. దగ్గరే కాదు, ఇలాగా ఇవేటి ఉన్నాయి చూడు లోపల ఎటు ఉన్నాయా? అవి తీయు. తీసుకో. చేపెట్టు తీయు. అదా తెలిసిపోయింది. తీయు పట్టుకో. పిల్లలు పళ్ళు గట్ట చప్పరించినప్పుడు జ్యూస్ అదా గింజలు గట్ట వెళ్ళిపోకుండా జ్యూస్ అనమాట. నిబ్లర్ పట్టుకుంది. ఫుడ్ నిబ్లర్. ఇదో పట్టుకో. అది వెరీ గుడ్ గర్ల్. తీసేసింది. 2 అయితే తీసేసింది. బట్ ఇదైతే ప్యాకింగ్ ఓపెన్ అయిపోయింది. వాళ్ళ ప్యాకింగ్ అలా ఉందన్నమాట. ఏం చేద్దాం? ఓకే లీవ్ ఇట్. అది ప్యాకింగ్ ఇంపార్టెంట్ కాదు, ప్యాకెట్ ఇంపార్టెంట్. ప్యాకెట్ బాగుంది. అండ్ ఇది వచ్చి సర్న్ ఫ్రమ్ సాతు మావు 100% నేచురల్ పోరిగి ఇన్ రోజ్. నో ప్రిజర్వేటివ్స్, నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, నో యాడెడ్ షుగర్, నో యాడెడ్ సాల్ట్, నో మిల్క్. మేడ్ బై 2 మదర్స్. ఇది అమెజాన్లో ది బెస్ట్ రివ్యూస్ ఉన్న ప్రోడక్ట్. స్మూత్ ఇన్స్టెంట్ పారిజ్ ఇంక్లూడ్స్ 13 ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్. 13 ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ బేబీకి సంబంధించి అయితే ఉంటాయంట ఇందులో. లైక్ మనం ఇంటి దగ్గర అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అలానే ఉంటుంది. ఈ కంపెనీని స్థాపించిన 2 లేడీస్ అయితే దీని గురించి చెప్పింది ఏంటంటే బేబీకి సంబంధించిన ఫుడ్ ఏదైనా బయట ఆన్లైన్లో మేము కొనాలి అనుకుంటే అందులో అన్ని కెమికల్స్ యాడ్ అయ్యి ఉన్నాయి. సో ది బెస్ట్ ఫుడ్ ఏం దొరకట్లేదు అని చెప్పేసి వాళ్ళు సొంతంగా ఒక కంపెనీ స్థాపించి ఇట్లా తయారు చేయడం అయితే మొదలుపెట్టారు. ఇందులో అయితే ఇంగ్రీడియంట్స్లో మీరు చూసుకుంటే ఇందులో అయితే యాడ్ చేసింది అయితే ఏం లేదు. ఇక్కడ చూడండి. When feeding a child, please ensure they are sitting down and are supervised to reduce the risk of choking. Made in facility that process wheat may contain trans. ఓకే ఇందులో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఇచ్చారు. మీకు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. సూపర్ గ్రెయిన్ బ్లెండ్, రాగి, జోవర్, ఫాక్స్టైల్ మిల్లెట్, మూంగ్ దాల్, బెంగాల్ గ్రామ్, బ్రౌన్ రైస్, ఆల్మండ్ ఫ్లేవర్, కార్డమన్ పౌడర్, విటమిన్స్ అండ్ మినరల్స్. ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ అని స్టార్ మార్క్ పెట్టారు. అందులో ఏం యాడ్ చేశారో మనకు తెలీదు. లైక్ ప్రజెంట్ ఇంగ్రీడియంట్స్ అయితే రాగులు, సజ్జలు, జొన్నలు అండ్ లైక్ బాదం అన్నీ కూడా యాడ్ చేశారని చెప్పేసి అని అన్నారు. ఇందులో అయితే ఏమేమి ఉంటాయో ఉగ్గు ఎలా తయారు చేస్తామో సేమ్ ఉగ్గే ఇది. ఇదైతే కంపెనీ అయితే మంచిది అని చెప్పేసి విన్నాను. సో ది బెస్ట్ అయితే చూడాలి ఎలా ఉంటుందో. బేబీకి వన్స్ ఓపెన్డ్ ఇట్ మస్ట్ బి కెప్ట్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్. ఒకసారి ఓపెన్ చేస్తే మాత్రం టైట్గా ఉన్న కంటైనర్లు అయితే పెట్టాలి. ఇది కూడా ఎలా చేయాలంటే వాష్ యువర్ హ్యాండ్స్. ఫస్ట్ మీ చేతులు కడుక్కోండి, తర్వాత గిన్నెలు కడగండి, తర్వాత ఒక 5 నిమిషాలు వాటర్ని మరిగి పెట్టించండి, తర్వాత 1/2 కప్ వాటర్ ఆర్ మిల్క్ ఇన్ టు ఎ పాన్. యాడ్ 3 లెవెల్ టేబుల్ స్పూన్ 30 grams ఆఫ్ సాతు. అంటే ఇందులో 3 టీ స్పూన్ల అంటే 30 grams ఇందులో యాడ్ చేయమన్నారు. మిక్స్ వెల్ టు రిమూవ్ ద లంప్స్. అంటే ఉండలు కట్టకుండా గడ్డలు కట్టకుండా దీన్ని బాగా కలుపుకోవాలన్నారు. ఒక 3 to 5 minutes అయితే దాన్ని మీడియం ఫ్లేమ్లో చేయాలి. తర్వాత రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చిన తర్వాత ఫీడ్ చేయొచ్చు. ఇఫ్ లిటిల్ వన్ ఈజ్ రెడీ ఫర్ న్యూ టేస్ట్ యాడ్ సమ్ మ్యాష్డ్ ఫ్రూట్, వెజిటబుల్స్, అసర్ ఫ్రమ్. ఇంకా బేబీకి సంబంధించి మీకు ఇంకా కావాలి అనుకుంటే అందులో ఆరెంజ్ కానీ ఇంకా నచ్చినవి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ యాడ్ చేసుకోమని అయితే చెప్పారు. అది ధర్నీగుడ్లా తెలిసిపోయింది. అండ్ ఇప్పుడు ఇంకో ప్రోడక్ట్ వచ్చి ఇదిగోండి. ఇంకో ప్రోడక్ట్ వచ్చి ఇది. ఇవన్నీ ధర్నీగుడ్ల ఛానల్ నుంచి వచ్చిన ధర్నీ చెప్పాలి, బట్ నేను చెప్తా ఉన్నాను ప్రతిసారి ధర్నీగుడ్ల ఛానల్ అని చెప్పేసి అనుకోకండి. జస్ట్ ఫర్ ఫన్ ఎంటర్టైన్ చేయడానికే ఈ వీడియో అనేది. ఇది వచ్చి బేబీ సమ్వన్ నాకు కామెంట్స్లో చాలామంది చెప్పారు మీరు డైరెక్ట్గా ఆరెంజ్ అలా తినిపించకండి, ఏదైనా కొని ఇలాంటిది కొని దాంట్లో తినిపించండి అంటే వెంటనే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను కొనేసాను. సో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని ఇందులో పెట్టి అయితే బేబీకి తినిపించవచ్చు. అది బేబీ ఎలా తింటుందో కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇది వచ్చి బీబే అనే దీని నుంచి మేము కొన్ని తిన్నట్టు. ఇక్కడ చూసారా
ఇది సిలికాన్. ఇందులో మనకి మధ్యలో కన్నాలు ఉంటాయి. మనం ఫుడ్ అనేది ఇందులో పెట్టేసేయాలి. లైక్ ఆరెంజ్ కట్ ఇందులో పెట్టి బేబీకి ఇస్తే బేబీ దాన్ని చప్పరిస్తుంది అనమాట. ఇది ఇది చూసారా, ఇది ఒరిజినల్ ప్రోడక్ట్. మనం ఇక్కడ దీన్ని ఇలా క్యాప్ దగ్గర ఇక్కడ లాగితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మనం ఈ కన్నంలో వెళ్ళి దానికి సంబంధించింది మనం పెట్టేస్తాం అనమాట. ఫుడ్ ఏదైతే అది పెట్టేసి బేబీ నోట్లో పెడితే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం. చూడండి, బేబీకి సంబంధించిన ఫుడ్ కాబట్టి బేబీ తనే తీసి ఓపెన్ చేసుకొని తినేస్తానని చెప్పేసి దాంతో ఆడుకుంటా ఉంది. ఇంకొకటి ఏదే, ఇగో ఇది. ఈ రెండు అయితే మేము ఈరోజు ఆర్డర్ ఇచ్చింది. వన్ ఈజ్ గ్రాండ్మా నుంచి స్ప్రౌటెడ్ రాగి అండ్ స్లబ్ ఫామ్ నుంచి సాతు మావు. సాతు మావు అంటే ఉగ్గేనండి. మనం 7 రకాలు 8 రకాల ఇంగ్రీడియంట్స్ పెట్టేసి మనం ఉగ్గు తయారు చేస్తాం కదా, దాన్నే వాళ్ళు తయారు చేశారు. ఒక ట్రైల్ వేద్దాం. ధర్ని అయితే ఆరెంజ్ని అయితే ఒలిచి రెడీ చేస్తూ ఉంది. మనం ఈ క్యాప్ అయితే ఇప్పుడే నీట్గా హాట్ వాటర్లో క్లీన్ చేసి తీసుకొచ్చింది. ఆరెంజ్ని అయితే ఒలిచి పెడుతుంది అన్నమాట. సగం ధర్ని తినేస్తుంది. 12 ఈన్లు ఉంటే 11 ఈన్లు ధర్ని తినేసి ఒక ఈన్ మాత్రం బేబీకి పెట్టేస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే మాత్రం బేబీకి ఇప్పుడే ఆరెంజ్ తినిపించాను అని అంటుంది, కానీ అందులో తినేది మాత్రం ధర్నియే తింటుంది. అక్కి ఎలాగొందిరా బంగారం? టేస్ట్ బాగుందా? అప్పరేస్తాను ఎంతకి? పెద్దది అయిపోయిందా బెరడా పేక? బాగుందా? కిందనేసి కళ్ళు మెటకరించుకొని సపరించేస్తా. బాగుందా ఆరెంజ్? వచ్చి నచ్చిందా నీకు? దానికి ఇచ్చేయండి చేతికి. పట్టుకో. అది వెరీ గుడ్ గర్ల్. పెట్టుకో. అది పెట్టుకో, నోట్లో పెట్టుకో. నాకు వద్దులే, నువ్వు తినేసాక నేను తింటాను. అదని మనదే పెట్టుకుంటుంది. చూడండి బుజ్జి తల్లి, ఇన్ని తెలివితేటలు వచ్చేసాయి బుజ్జి తల్లికి. అదే సైలెంట్ అయిపోయింది. ఇప్పటివరకు అయితే ఏడ్చింది. ఆరెంజ్ అందులో పెట్టి తనకి ఇవ్వగానే ఒక వీనే పెట్టాము, మొత్తం నిండిపోయింది. అదైతే బాగుందా? తింటుంది. ఇన్ని రోజులు 6 నెలల నుంచి తన తల్లిపాలు తాగుతూ ఇప్పుడు తనకి ఇబ్బంది పెట్టి అసహ్యం అనిపించిందేమో, కొత్త టేస్ట్ కావాలి అనిపించిందేమో నోటికి. సో దీన్ని అయితే వదలట్లేదు. మీరు కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం ఈ మూడు ఐటమ్స్ తాలూకా లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీ బేబీస్కి అయితే మీరు కొనేసి ట్రై చేయండి, చాలా మంచిదే. కొన్ని ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను రివ్యూస్ చూసి అయితే కొంటాను. నేను రివ్యూస్ చూడకుండా అయితే, అందులో ఇంగ్రీడియంట్స్ చదవకుండా, దాన్ని రీసెర్చ్ చేయకుండా అయితే కొన్నాను. అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీరు ట్రై చేయండి. నొక్కుతాను. చూడండి దాని నోట్లో పాపం పెద్దగా అయిపోయింది ఇది, దాని నోరు చిన్నది అయిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళ డాడీ ఏకంగా జ్యూస్ పిండుతున్నారు దాని నోట్లో. ఇంకోటి ఏంటంటే ఫ్రూట్స్ అయితే ఇప్పటివరకు మేము ఆరెంజ్ ట్రై చేస్తాము. ఇంకే ఫ్రూట్స్ అయితే ట్రై చేయొచ్చు మీరు కాస్త నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. బేబీస్కి ఏ ఫ్రూట్స్ తినిపిస్తే మంచిది, ఇలాంటిది ఎట్లా పెట్టి, లైక్ ద్రాక్ష పళ్ళ, లేదంటే బత్తాయి పళ్ళ, దానిమ్మ పళ్ళ, ఆర్ ఇంకేమైనా యాపిల్, ఇలా ఏవి పెడితే మంచిదో వాళ్ళు ఏవైతే ఇష్టపడతారో అవి నాకు మంచిగా సజెస్ట్ చేయండి. మేము అయితే తీసుకొని బేబీ మీద ట్రై చేస్తాం. లేదమ్మా, నీకు అంత నచ్చింది ఆరెంజ్? పుల్లగలేదు?